ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ప్రసంగించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. 43 ఏళ్లయింది నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి, నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము. ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి, కర్షకుల రక్తం నుంచి, చాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం. కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది. పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడన్నము, తన దాచుకోవడానికి పక్కా ఇల్లు, గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం, పక్కా ఇల్లు, గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం, వీటితో పాటు రైతన్నల సంక్షేమం, ఆడపడుచుల అభ్యుదయం, బలహీన వర్గాలకు పాలనాధికారం, వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మలుపులు తిరిగింది. కొత్త జగతికి, అపూర్వ ప్రగతికి పాటను వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు, ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్లు వెండితెర జీవితంలో 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినవే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి, ఆయన రూపాన్ని చూసి
మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ గర్జించారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తనను వెండితెర విలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఎంత కష్టమైనా వెనుకడుగేయలేదు. 60 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి. ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు గాను ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ముస్లింపుల్ వంతెన వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కురుమరత్న ఎగ్గే మల్లేశం కురుమ తెలియజేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా న్యాయవాది ఏ శ్రీనివాస్ కురుమ, సభ్యులుగా గొరిగే కృష్ణ కురుమ, న్యాయవాది కె సదానందం కురుమ, డి ప్రవీణ్ కుమార్ కురుమ, డి ప్రకాష్ కుమార్ కురుమలను నియమించినట్లు ఎగ్గే మల్లేశం తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ఎన్నికల కమిటీ గ్రామాలు, మండలాలు, జిల్లాలలో ఈ కమిటీ ప్రతినిధులు పర్యటించి కురుమ సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలను కూడా ఈ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల నిర్వహణలో వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది. తర్వాత ప్రకాష్ కుమార్ గారు, ఆయన కూడా ఎన్జిఓ, ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు. తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్, ఆయన అడ్వకేటు, ఆయన కూడా మెంబర్గా మొత్తం 5 సభ్యులతో ఒక కమిటీని కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బైలాస్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని ఒక కమిటీగా నియమించారు. సో దానికి అనుగుణంగా మేము కూడా ప్రతి జిల్లా ఎలక్షన్లు మా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి, స్టేట్ ఎలక్షన్స్ కూడా నిష్పక్షపాతంగా జరగడానికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి మేము సభ్యత్వం అనేది కేంద్ర సంఘం వాళ్ళు ఎవరికైతే బుక్లు ఇస్తారో వాళ్ళు చేస్తారు. జిల్లా కమిటీ వాళ్ళు చేసిన తర్వాత, మండల కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీకి మేము వెళ్తాము. మాతో పాటు జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ సమక్షం లోపల ఎన్నికలు నిర్వహించాయి. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేకుండా మేము మా 5 కమిటీలు నిష్పక్షపాతంగా, ఎవరికి అనుకూలంగా కాదు, ఎవరికి మోసం కాదు. ఆలనూరు శ్రీనివాస్ చైర్మన్షిప్లో కృష్ణగోని సదానంద్ అడ్వకేట్, గోరిగే కృష్ణ, అలాగే మన ప్రకాష్, అలాగే ప్రవీణ్ అడ్వకేట్, వీళ్ళను 4 సభ్యులను ఒక చైర్మన్ను నియమించి వాళ్లకు ఈ పత్రం కూడా ఈరోజు అందజేసుకోవడం జరిగింది. వాళ్ళ విధులు ఈనాటి నుంచి కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ కమిటీ మాట్లాడుకొని ఏ జిల్లాలకు ఎవరెవరం పోయి ఎన్నికలు ఎట్లా జరపాలి చేయాలి అనేది అంతా
ఉన్న సభ్యులు అందరూ కూడా అనుభవం ఉన్న సభ్యులు. వాళ్ళు మాట్లాడుకొని స్టేట్ కుర్మ సంఘం సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లా ఎలక్షన్స్ చేసుకొస్తారు. మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వీలును బట్టి మండల ఎలక్షన్స్ కూడా జరిపించి ఈ జిల్లా ఎలక్షన్స్ జరిపిస్తాం. తొందరలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి నూతన అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని, మిగతా జనరల్ బాడీ మీటింగ్లో ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ఏది ఏమున్నా ఈ సంఘాన్ని పటిష్టపరిచి ఉన్న యావత్ బీసీ కులాల సంఘాలు అనుకోండి, ఓసీ కులాల సంఘాలతోని పోటీ పడి ఒక మెరుగైన సంఘంగా దీన్ని తీర్చిదిద్ది పిల్లలకు చదువు పరంగా ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఆలోచించి పిల్లలకు చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కి అన్న కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్. రాకండి బ్రదర్, పక్కరండి. ఫోన్ డౌన్ అయ్యండి. అమరే సందర్శనార్థం ఇక్కడికి రావటం చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మేము 1980లో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఒక పుస్తకాన్ని తీయటం జరిగింది. ఆ పుస్తకంలో నీలం సంజయ్ రెడ్డి గారి అభిప్రాయాన్ని కోరినప్పుడు ఈయనే రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే మేమంతా ఎక్కడుండేవారం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి మనసారా దేవుని మనసారా భావించే ప్రత్యక్ష రూపం శ్రీ ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. జలగం వెంగళరావు గారు తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు చెన్నై వెళ్లకుండా ఎన్టీఆర్ని దర్శించుకోకుండా రారు అని అనటం జరిగింది. అట్లాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవటం బాధాకరం. అయినా కూడా వారి చేసినటువంటి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో రావటం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి ఎన్నో ఆదర్శవంతమైనటువంటి పథకాలను కానివ్వండి, ఆదర్శవంతమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన కానీ అందజేయటం జరిగింది. మరి ఆ రోజు చెన్నైలో అన్ని సంవత్సరాలు ఉన్నందుకు చెన్నైలో నీళ్లు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో 830 కోట్ల ప్రాజెక్టు తెలుగంగ ప్రాజెక్టుని ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా సాగునీరు రెండింటికి ఉపయోగపడే విధంగా అక్కడ ఇచ్చి అతను ఆ రుణాన్ని తీర్చుకున్నారు. నాకు చాలా గర్వం కనిపిస్తుంది. ఎందుకంటే నేను 32 ఇయర్స్ నుంచి టీడీపీ పార్టీ జాయిన్ చేసిన. ఎన్టీ రామారావు గారికి కూడా అక్కడ కల్వెనికి పోతే ఒక్కసారి అయ్యగారు ఏం చెప్పింది, అమ్మాయి ఏ అమ్మాయి అని చెప్పి నా ప్రాణం వాళ్ళ మీద వచ్చేసింది. అప్పటి నుంచి నేను టీడీపీ పార్టీకి జాయిన్ చేసుకొని మళ్ళీ 2004లో టీడీపీ కాంటెస్ట్ చేసిన చార్మినార్ నుంచి మన మైనారిటీ తరఫు నుంచి ఎన్టీ రామారావు గారికి నమస్కారము. అయితే మన చంద్రబాబు నాయుడు గారు అంటే అంత బలవంతుగా వాళ్ళ
ఒకప్పుడు సెకండ్ పొజిషన్లో వచ్చింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ పార్టీ అయిపోయింది. చాలా ధన్యవాదం. మేము మాత్రం ఎన్టీ రామారావు గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి మేము ఎప్పుడు దాకా మా ప్రాణం ఉంటుంది అప్పుడు దాకా మేము టీడీపీకి పని చేసుకుంటాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు తాలూకు ఇది సాఫ్ట్వేర్ని ఎన్నో కంపెనీలు విశాఖపట్నంలో ఎన్నో కంపెనీలు ఇండస్ట్రీ బెల్ట్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దాం అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటూ చేసిన వ్యక్తి, ఆయనకి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చిన వ్యక్తి, మోడీ గారితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ కాపాడిన వ్యక్తి, ఇవాళ ఆంధ్రాని తెలంగాణని ఎంత అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాంటి మహానుభావుడు మహానాడులో నేను వెళ్ళకపోయిన బాధాకరంగా ఉంది. మహానాడులో ఎంతో ఉత్సాహంగా ఈ క్లైమేట్ ఈ రకంగా ఉన్నా సరే జనాలు ఎక్కడి నుంచి జనాలు వస్తున్నారు. అలాంటి రామారావు గారు పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. ఆయన ఇంకా ముందుకి ప్రజలకు మంచి చేయాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. రామారావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం అండి. రామారావు గారిని చూస్తూనే పెరిగాము చిన్నప్పటి నుంచి. తర్వాత 82లో పార్టీ పెట్టినప్పుడు రామారావు గారికి మొట్టమొదటి ఓటుతో మేము బిగిన్ అయ్యాం రాజకీయాల్లో కూడా. ఆయన చూస్తూనే పెరిగాం, ఆయన చూస్తూనే వస్తూ ఉన్నాం. 96లో అకాల మరణంతో ఆయన ఇక్కడ పరంపదించి తీసుకొచ్చి పెట్టిన రోజు కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఇంత ఎత్తు మట్టి పోయటానికి కూడా ఈ పక్కనే మేము అప్పుడు తీసి మట్టి పోసి పలికలతో మోసి కార్యక్రమం అయిపోయిన దాకా ఉండి తర్వాత మా తెనాల నుంచి వచ్చామండి 6 బస్సులు వేసుకొని. ఆ బస్సుల్లో వచ్చిన వాళ్ళు మేము కూడా ప్రతి సంవత్సరం ఇప్పటికి 33 సంవత్సరాల నుంచి 96లో చనిపోయారు 25 అదొక 5. మియాపూర్ మైత్రీనగర్ పార్కు స్థలంలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. మైత్రీనగర్ ఫేజ్ 1 కాలనీ పార్కుకు సంబంధించిన ఎకరా స్థలంలో మట్టి కుప్పలు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పార్క్ స్థలాన్ని కాపాడాలని హైడ్రాకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు. కాలనీవాసుల ఫిర్యాదుతో పార్కు చుట్టూ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేసి స్థలంలోని మట్టి కుప్పలను తొలగించారు హైడ్రా అధికారులు. లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం 25,000 రూపాయల లంచం తీసుకుంటున్న స్పెషల్ ఆర్ఐ మహేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. వాళ్ళే అంబర్పేట్ నల్లకుంట డివిజన్లోని నరసింహబస్తీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు కార్పొరేటర్ శ్రీమతి అమృత కలిసి మంచినీటి పైప్ లైన్ కొరకు 5 లక్షల రూపాయలు మరియు సీసీ రోడ్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ విష్ణువర్ధన్, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, జేహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్, ఏఈ ప్రశాంత్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ నరేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, ఇతర బస్తీ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.
అది చేయించే ఇప్పుడు ఇంత చేసి అది చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అది కదా. ఇప్పుడు ఇంత చేసి లోపల గ్రౌండ్ పర్పసే గ్రౌండ్ కోసం రాసుకో. ఇది మళ్ళీ నేను విజిట్ చేసినప్పుడు బియాస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ నెల 30న కేసీఆర్ హరీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు పంపించింది. 15 రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో మే 22న హరీష్ రావు కేసీఆర్తో సుమారు 3.5 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం తనకు గర్వకారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అవార్డును తాను నడిపిన ఉద్యమాలకు లభించిన విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ పురస్కారం ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తికి అలాగే జాతికి అండగా నిలిచిన సమాజానికి దక్కిన గౌరవంగా తాను పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఒక లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు గౌరవం వాటంతటవే వస్తాయనడానికి తనకు లభించిన ఈ పద్మశ్రీ పురస్కారమే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. మందా కృష్ణ మాడిగా लोक कार्य